అయితే ఆయన మన మధ్య లేకపోవడం అనేది చాలా విచారించదగ్గ విషయం. ఎందుకంటే మన దేవాంగులు అంటే బీసీ కులాల్లో బాగా వెనకబట్టుబడి కింద ఉన్న రోజుల్లో బొమ్మన రామచంద్ర గారు మన దేవాంగులు మనం దేనికి తీసుకోం, మనకు కూడా అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలని చెప్పి ఆయన ఒక మంచి సదుద్దేశంతో ఇక్కడ శ్రీశైలంలో కాళీ సత్యనారాయణమూర్తి గారు అలాగే వారి మిత్రబృందం ఆ రోజున 10 మంది పెద్దలతో కలిసి మన రాష్ట్రం నలుమూల నుంచి కూడా డొనేషన్ వసూలు చేసి శ్రీశైలంలో సత్రం కట్టడం జరిగింది. అయితే దీంట్లో మరీ ముఖ్యంగా ఒక చిన్న విషయం ఏంటంటే ఆ రోజున కోనసీమలో మండలంక రాజ్య సర్పంచ్ 15 సంవత్సరాలు యునానిమస్ గా సర్పంచ్ చేసిన ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఆయన ఇక్కడ శ్రీశైల దేవస్థానంలో కూడా 3 టైమ్స్ యునానిమస్ గానే శ్రీశైల దేవస్థానంలో ట్రస్ట్ బోర్డు మెంబర్గా చేయడం జరిగింది. అదే టైంలో ఆయన ఒకసారి ఇక్కడ స్థలం సేకరించడం జరిగింది. అయితే అప్పట్లో మా చిన్నతనంలో మా మండలంలో ఉన్న మన కులంలో ఉన్న రాజకీయ కక్షల కారణంగా ఆయన ఇక్కడ నివాసాన్ని ఏర్పాటు చేయలేకపోయారు. అయితే మళ్ళా గవర్నమెంట్ వారు దేవస్థానంలో ఆ సైట్ వారు మళ్ళీ బ్యాక్ తీసుకోవడం, తర్వాత మళ్ళీ ఆయన ప్రయత్నం చేస్తే మళ్ళీ ఈ సైట్ ఇవ్వడం. అయితే అప్పుడు దేవస్థానం వారు 2 సార్లు ఇచ్చారు. మరి గాజుల వెంకటరత్న గారు ఆయన చేయలేకపోయారు. ఆయన అప్పుడు గాజుల వెంకటరత్న గారు నా వల్ల అవ్వదు, నా గ్రామంలో మన కోసం మనకు కలిసి రావట్లేదు, బొమ్మన రామచంద్ర గారికి కాళీ సత్యనారాయణమూర్తి గారికి ఆయన స్వయంగా వచ్చి మీరు ఇక్కడ కొంచెం బాగా దేవాలయంలో రోడ్డు ఉన్నారు, ఫైనాన్షియల్ సపోర్ట్ ఉన్నది కాబట్టి మరి మీరు ఆ స్థలాన్ని కడతారంటే నేను సేకరించిన స్థలాన్ని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తానంటే అప్పట్లో కాళీ సత్యనారాయణమూర్తి గారు బొమ్మన రామచంద్ర గారు కూడా గాజుల వెంకటరత్న గారు గౌరవాధ్యక్షులుగా ఇక్కడ ఆ స్థలాన్ని నిర్మాణం చేసి దీంట్లో రాజమండ్రి వాళ్ళు నిర్మాణం చేసి ఎంతైతే కష్టపడ్డారో ఆ స్థలాన్ని తీసుకోవడంలో కోనసీమ వాసి గారు కూడా దేవస్థానం మీద నవరూపులో అంత కష్టపడి ఈ నిర్మాణం పూర్తవడానికి కోనసీమ నుంచి ప్రాంతం నుంచి అలాగే రాష్ట్ర నలుగురు నుంచి కూడా మన దేవస్థానం కూడా విశ్లేషణ తెలియజేస్తూ మరి మరొకసారి రామచంద్ర గారికి దేవాలయాలు అర్పిస్తూ శ్రీ బొమ్మన రామచంద్ర గారు జోహార్, బొమ్మన రామచంద్ర గారు జోహార్, బొమ్మన రామచంద్ర గారు వెంకటరత్న గారికి వెంకటరత్న గారికి వెంకటరత్న గారికి మరి విషయం భవిష్యత్తులో ఇక్కడ బిల్డింగ్ కట్టడానికి కృషి చేస్తారు, విగ్రహాన్ని అలాగే ఏర్పాటు చేస్తారు. అలాగే ఇక్కడ స్థల సేకరణ చేసి శ్రీ కాళీ వెంకటరత్న గారిని కూడా మరి వారందరూ ఆలోచించి ఆ విగ్రహం కూడా ఏర్పాటు చేసి మంచి శుభార్త. ఇప్పుడు ఇదే సర్వీస్ బోర్డు వరంగానే చిరాల వాస్తవులు శ్రీ ముట్టి కోట నాగేశ్వరరావు మరి సతీమణి లక్ష్మి గారు అన్నదాన నిమిత్తం 50,100 రూపాయలు వాళ్ళ తాతలు కలిసి మరి అదే ఆశయంతో రామచంద్ర అదే ఆశయంతో ఇచ్చేశారు. పేదలు అన్నదానానికి, నిత్య అన్నదానానికి వారి యొక్క 50,116 రూపాయలు మరి దానికి డొనేట్ చేయడానికి అంగీకరించినందుకు అనేటువంటిది ధన్యవాదాలు. వారి ఇరువురికి కూడా నాయస్ గారు, లక్ష్మి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ధన్యవాదాలు.